మంచి హలో 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 వెల్కమ్ టు లోకల్ స్టేషన్. మేము వెహికల్ నుండి మాట్లాడుతున్నామండి. మీ రేడియో స్టేషన్ నుండి ఒక ఇష్టమైన పాట ఇస్తారా అండి? మేము జగిత్యాల నుండి మాట్లాడుతున్నామండి. హలో పాట ఇస్తారా అండి? Your butt. చెప్పండి. నేను ఒకరికి హాయిగా అనుకుంటున్నాము. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇక్కడ కర్ణాటక డిస్ట్రిక్ట్ గెస్ట్ నుంచి మా ఫ్రెండ్ ఏదైనా స్పెషల్ ఉందా? మా లోకల్ ఏరియా స్టేషన్ తరఫున మీ తరఫున హ్యాపీ బర్త్డే. ఏదైనా జాబ్ చేస్తారా? చెప్తాను. లోకల్ ఏరియా స్టేషన్ ఏమైనా సౌండ్ కావాలా?
కళ్ళు మంది ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏం చేస్తుంటారు? ఎవరిని విజిట్ చేస్తారా? ఎవరిని? ఉన్నా. ఏంటి స్పెషల్? లైక్ అండ్ ఏదైనా ఒక జోక్ చెప్పండి. సాంగ్ ఏ సాంగ్ కావాలి? ఏ సాంగ్? ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సారీ ఫంక్షన్ అండి. మా ఫ్రెండ్ ఎగ్జామ్ చేస్తున్నారు, ఆల్ ద బెస్ట్ చెప్పాలనుకుంటున్నాను. ఓకే లోకల్ రేడియో స్టేషన్ కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరి మోడల్ని ప్రత్యక్షంగా తెస్తున్నాం. చెప్పండి చూసి గారు ఇక్కడ చెప్పండి గారు ఇక్కడ వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ ఎంత బాగా మనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అయితే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అనుకున్నాము నాకు ఫస్ట్ వస్తుందా, మాలాంటి ఏమైనా చేసుకొని వస్తా, ఇలాంటి ప్రయత్నం చేస్తాను అనుకున్నాము. కానీ ఎవరు చేయలేదు. మన వ్యక్తికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మరి ఇలాంటి ఇంకెన్నో భావాలు ఎదురు మరి కొంతమంది విద్యార్థుల మాటలలో తెలుసుకుందాం. చెప్పండి అక్కడ. హలో, వెల్కమ్ టు లోకల్ రేడియో స్టేషన్. ఇప్పుడు ఇక్కడ మనకి తాజా సమాచారం అందించడానికి ఎల్ఆర్ఎస్ లోకల్ రేడియో స్టేషన్ అందరికీ ముందుగా ధన్యవాదాలు. కరీంనగర్లో మీరే కానీ అంత పెద్ద పెద్ద పెట్టెలు పట్టుకోండి, తాత ఇబ్బందులు పట్టుకొని సమస్య బాగా తెచ్చిండ్రు. కింద పెట్టి దాన్ని దీనికి తక్కువ తక్కువ నేను అనుకోలేదు. ఖచ్చితంగా ఆడి మమ్మల్ని ప్రయత్నాలకైతే నాకు ఫలితం రాలేదు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ లాంగ్వేజ్ చాలా బాగుంది. ఇంకేమైనా మీ లాంగ్వేజ్ లో ఇంకా కొన్ని కోడి భాషలు మాట్లాడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ఆడియన్స్ ఒక సాంగ్ విని ఎంజాయ్ చేయండి. హలో, విద్యార్థి అడిగిందని తెలుసుకుందాం. అయితే మన పాఠశాలలో ఇప్పుడు మన పాఠశాలలో పరీక్షలు ఉంటాయి. మన విద్యార్థులు కూడా పరీక్షలు అంటారు. పరీక్షలు ఉంటాయి. నుండి మనకు పరీక్షలు తొమ్మిదవ తరగతి వారికి పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి. చాలా టెన్షన్గా ఉంది. ఇప్పుడు ఈ 10వ తరగతి విద్యార్థులు చక్కగా మ్యాథ్స్ సాధించి ఎప్పుడు ఇలాంటి మీకు మ్యాథ్స్ వచ్చి 1, 2 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు సింగిల్ డిజిట్ నెంబర్స్ డబుల్ డిజిట్ నెంబర్ రావాలి. ఓకే, దానికి సమాధానం ధన్యవాదాలు.
మీ ప్రకటనలకై మరియు విశేషంగా తెలియజేయడానికి దయచేసి కాల్ చేయండి 9493477745 టోల్ ఫ్రీ నెంబర్. మీ ప్రకటనలు కానీ ఎలాంటి విషయాలు కానీ తెలియజేయడానికి ఈ సర్వీస్ని ఉపయోగించుకోవడానికి మనవి. మరియు మీ ఇష్టమైన పాటల కోసం కానీ లేదా వేరే ఇతర ఫంక్షన్స్ కానీ సమాచారాన్ని మీద టెలికాస్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. నమస్కారం సార్, చెప్పండి సార్. లోకల్ రైల్వే రేడియో స్టేషన్ అండి. మా పదవుల విద్యార్థులకు విషయం చెప్తారా అండి? ఓకే, మీ తరఫున మరియు మా లోకల్ రైల్వే స్టేషన్ తరఫున మీ విద్యార్థులకు ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులకు విషయం తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ లోకల్ రైల్వే స్టేషన్. హలో, నమస్కారం సార్. నమస్కారం. లోకల్ రేడియో స్టేషన్ అండి. అవునండి, లోకల్ రేడియో స్టేషన్. మా పదవుల విద్యార్థులు పరిపూర్ణంగా పరీక్షలు రాసినందుకు ఓకే సార్. వారు ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరుకుంటూ వాళ్ళకు మా తరఫున మా పాఠశాల తరఫున విశేష తెలియజేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ తరఫున మరి మా లోకల్ రైల్వే స్టేషన్ మీ గ్రామస్తులు అయినటువంటి ఎస్సీ విద్యార్థులు ఎగ్జామ్స్ విజయవంతంగా రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం సార్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాం సార్? నేను టీచర్గా పనిచేస్తున్నాను సార్. ఓకే సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ లోకల్ రైల్వే స్టేషన్. అంటే మన గ్రామీణ ప్రాంతాలకు పిల్లలకు కూడా డైరెక్ట్ ఒక రేడియో స్టేషన్ ఎలా రన్ అవుతుందో వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడానికి ఈ రేడియో స్టేషన్ తయారు చేసాం అనమాట. అడ్వాన్స్ టెక్నాలజీ అంటే మామూలు రేడియో స్టేషన్లో ఒక యాంకరింగ్ స్పెషల్గా ఉండవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ రేడియో స్టేషన్ అంటే ప్రత్యేకంగా ఒక యాంకరింగ్ అవసరం లేదు. ఇష్టమైన వాళ్ళు ఒకే ఒకళ్ళు యాంకరింగ్ కానీ రిపోర్టర్ కానీ అన్నీ ఒకరే ఆపరేట్ చేయొచ్చు. ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా కానీ దీన్ని ఆపరేట్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు బయట ఉన్న రేడియో స్టేషన్కి ఏంటంటే పవర్ అవసరం ఉంటుంది, కానీ దీనికి ఎలాంటి పవర్ బ్యాటరీస్ ఏమి అవసరం ఉండదు. దాని పవర్ని అదే ఎప్పుడు రిస్టోర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ రేడియో స్టేషన్కి తయారు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకు ఒక రేడియో స్టేషన్ ఎలా రన్ అవుతుందనే విషయాన్ని తెలియపరచడానికి ఈ రేడియో స్టేషన్ పిల్లల ముందే తయారు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఒక రేడియో స్టేషన్ ఎలా రన్ అవుతుంది అనేది పర్ఫెక్ట్గా ఈ పిల్లలకు అర్థమవుతుంది అనమాట. ఇందులో అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటంటే రిపోర్టర్స్ కానీ ప్రత్యేకంగా ఒక యాంకరింగ్ కానీ తర్వాత రేడియో జాకీ లాంటి వాళ్ళు ఎవరు అవసరం లేదు. ప్రత్యేకంగా దీనికోసమే టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. అలాగే ప్రపంచంలో ఎక్కడుండి ఏ వర్క్ చేసుకుంటేనే దీనికి యాంకరింగ్ కానీ న్యూస్ రిపోర్టర్ కానీ పనిచేయవచ్చు. తర్వాత ఎక్కడున్నా కానీ సాంగ్స్ ప్లే చేయడం కానీ వాళ్ళకి యాడ్స్ ప్రకటనలు ఇవ్వడం కానీ రీసెర్చ్ చెప్పడం కానీ జరుగుతుంది. తర్వాత ఇది బాగా నో కాస్ట్ మెటీరియల్ అనమాట. అన్ని రేడియో ట్రాన్సిస్టర్స్ ఎఫ్ఎం కండెన్సర్లు ఉపయోగించి తయారు చేస్తామన్నమాట. దీన్ని ఇది 500 మీటర్స్ వరకు ఎవరైనా ఇంకా ప్రోత్సహిస్తే దీన్ని ఎక్కువ డిస్టెన్స్ వరకు పెరుగుపొందించగలను. దీనికి మా ఉపాధ్యాయుల ప్రోత్సాహం మరియు విద్యార్థుల ప్రోత్సాహం గ్రామస్తుల ప్రోత్సాహం వల్ల తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకు టెక్నాలజీ గురించి పూర్తి అవగాహన కల్పించడం కోసం. తర్వాత దీన్ని మా లోకల్ రేడియో స్టేషన్గా రన్ చేయాలనుకుంటున్నాం. విద్యార్థులకు విద్యకు సంబంధించినటువంటి పూర్తి కార్యక్రమాలు కానీ సమాచారం కానీ మా రేడియో స్టేషన్లో టెలికాస్ట్ అవుతాయి. విద్యార్థులకు ఏ సందేహం ఉన్నా కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కాల్ చేస్తే వారి సందేహానికి అనుగుణమైనటువంటి జవాబులు ఇవ్వడానికి మా దగ్గర ప్రొఫెసర్ లాంటి వాళ్ళతో కాంటాక్ట్స్ ఉంటాయి. వెంటనే కనెక్ట్ చేసి వాళ్ళ ప్రాబ్లం వెంటనే సాల్వ్ చేస్తున్నాం. ఈ తయారు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఒక రేడియో స్టేషన్ ఎలా రన్ అవుతుందంటే మనం ఎక్కడో వినగానే పిల్లలకు ఒక రకమైన ఉత్సాహం కలుగుతుంది. అలాంటి రేడియో స్టేషన్ వాళ్ళ కళ్ళ ముందే తయారు చేస్తే ఏ విధంగా రెస్పాన్సిబుల్ అవుతుందనే ఉద్దేశంతోనే పిల్లల ముందే ఈ రేడియో స్టేషన్ని తయారు చేయడం అనేది జరిగింది. ఇది చాలా నో కాస్ట్ మెటీరియల్. తర్వాత ఒక రేడియో స్టేషన్లో ఇప్పుడు పనిచేయాలంటే ప్రత్యేకంగా ఒక యాంకరింగ్ తర్వాత రేడియో జాకీ లాంటి వాళ్ళు అవసరం ఉంటారు. కానీ ఇప్పుడు ఈ రేడియో టెక్నాలజీ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ. తర్వాత ఇందులో పనిచేయడానికి ప్రత్యేకమైనటువంటి జాబ్ ఎంప్లాయీ అవసరం లేదు. మన ప్రపంచంలో ఏ పని చేసుకుంటే కూడా ఇందులో రేడియో యాంకరింగ్ కానీ ప్రకటనలు కానీ మనం ఎక్కడ నుండి ఏ పని చేసుకుంటే కానీ మనం చేసుకోవచ్చు అనమాట. దీని పరిధి ఒక 500 మీటర్స్ అనమాట. ఒకవేళ ప్రభుత్వం ఏదైనా కృషి చేస్తే దీన్ని ఎక్కువ డిస్టెన్స్ వచ్చేటట్టు చేయగలను. తర్వాత ఇది ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులను ఉద్దేశించి చేయడం జరిగింది. అంటే విద్యార్థులకు సంబంధించినటువంటి పాఠ్యాంశాల బోధనకు సంబంధించినటువంటి డౌట్లు కానీ ఇలాంటి క్లారిఫై ఉన్నా కానీ
మా రేడియో స్టేషన్ కాల్ చేస్తే వాళ్ళకు సరైనటువంటి డిక్లరేషన్ మేము ఇస్తామన్నమాట. స్టేషన్ పూర్తిగా విషయ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఒక కేంద్రం. ఈ తయారు చేసిన శ్రీనివాస్ గారికి ఎటువంటి శాస్త్రీయ పరిజ్ఞానం లేదు. కేవలం తన అందుబాటులో ఉన్న లో కాస్ట్ మెటీరియల్ తోటి ఈ రేడియో స్టేషన్ తయారు చేయడం జరిగింది. ఇతనిలో ఎంతో విజ్ఞాన శాస్త్ర జ్ఞానాన్ని పొంది ఉన్నాడు. ఇంకా మనం ఏమైనా సహాయం చేసి ఉంటే ఇంకా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తాడని నేను మీ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. ఇతను బీద కుటుంబానికి చెందిన విద్యార్థి. ఇదే పాఠశాల చదివిండు. ఇదే పాఠశాలను విద్యార్థులకు విజ్ఞాన శాస్త్రపరంగా అవగాహన పెంచడానికి కొరకు తన వంతు కృషిగా ఈ రేడియో స్టేషన్ని తయారు చేయడం జరిగింది. ఈ రేడియో స్టేషన్ను రాబో కాలంలో ఉపయోగించుకొని మేము తరగతి గదులలో విద్యార్థులు ఒకళ్ళతోటి ఇంకొకళ్ళు తన జ్ఞానాన్ని షేరింగ్ చేసుకోవడానికి ఉపయోగించుకోవడానికి గ్రామ ప్రజల సహకారంతో అది చేసుకుందామని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ విద్యార్థిని మీ ఛానల్ ద్వారా నేను అందరినీ కోరేది ఏంటంటే, ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఇతనికి ఏదైనా సహాయం చేసి ఉంటే ఇతని ద్వారా మనం ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చని నేను మనవి చేస్తున్నాను. మట్టిలో మాణిక్యం మన మారుమూల ప్రాంతంలో సరంగపూర్ మండలం రేచపల్లి గ్రామంలో ఉన్నటువంటి కూరెల శ్రీనివాస్. ఇతను చాలా కష్ట నష్టాలు నోచుకుంటూ తన డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాడు, BA. అదేవిధంగా ఇద్దరు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను తన సొంత కష్టంతో విద్యా వాలంటీర్గా పనిచేసుకుంటూ నెలకు కేవలం 2,000 రూపాయల వేతనంతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అదేవిధంగా ఇతను చదివింది BA అయినప్పటికీ కూడా ఇతనికి ఉన్నటువంటి క్రియేటివిటీ మరియు సైంటిఫిక్ టెక్నాలజీ తోటి ఇంతకుముందు కూడా హౌస్ సెక్యూరిటీ సిస్టమ్, అదేవిధంగా చిన్నగా పనిచేసేటువంటి కూలరు మరియు మోటార్ ఆన్ ఆఫ్ టెక్నాలజీ తోటి మిస్డ్ కాల్ తోటి పనిచేసేటువంటి టెక్నాలజీని, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం లోకల్ రేడియో స్టేషన్ కూడా తన సొంత మేధస్సుతోటి కనుక్కోవడం జరిగింది. అదేవిధంగా ఇతనికి ఇంకా కొంతమంది మన పారిశ్రామికవేత్తలు కానివ్వండి, మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి ప్రోత్సాహాన్ని అందిస్తే తప్పకుండా ఇతను మన దేశాన్ని గర్వించేదగ్గ ఒక శాస్త్రవేత్తగా తయారవుతాడు. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ఉన్నటువంటి ఇన్స్పైర్ కానీ లేదా నేషనల్ ఇన్నోవేషన్ కాంపిటీషన్లో కానీ ఇతన్ని మనం ప్రమోట్ చేయగలిగినట్టయితే ప్రభుత్వం తరఫున తనకు తప్పకుండా తన యొక్క కృషిని మనకు దేశానికి అందించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇతనికి ఒక ఉపాధి కల్పించినట్టయితే ఏదైనా ఒక పరిశ్రమలో కానీ ఇందులో కానీ ఒక పారిశ్రామికవేత్తలు ఒక ఉపాధిని కల్పించినట్టయితే తన కుటుంబానికి స్థిరత్వం ఇవ్వడంతో పాటు తన యొక్క కృషిని ఇంకొంచెం ఎక్కువగా చేసే అవకాశం ఉండి బాగుంటుందని మా కోరిక. మూల గ్రామం అయినటువంటి రేచపల్లిలో జన్మించినటువంటి కూరెల శ్రీనివాస్ తన అష్ట కష్టాలు పడుతూ ఒక జీవన వృత్తి కోసం ఒక పాఠశాలలో పనిచేస్తూ కూడా తన యొక్క క్రియేటివిటీని నశింపజేయకుండా విద్యార్థుల కోసం మరియు సమాజం కోసం ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇంతకుముందు కనుక్కున్నటువంటి హౌస్ సెక్యూరిటీ కానీ, చిన్న కూలర్ కానీ, అదేవిధంగా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి లోకల్ రేడియో స్టేషన్ కానీ కేవలం తన యొక్క సొంత టెక్నాలజీతోటి సొంత ఆలోచనతోటి మాత్రమే దీన్ని రన్ చేయడం జరుగుతుంది. ఇతనికి ప్రభుత్వం కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ మరింత ప్రోత్సహించినట్టయితే మన భారతదేశం గర్వించేదగ్గ మట్టిలో మాణిక్యంగా ఇతను వెలుగొందుతాడని తప్పకుండా చెప్పవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు ఇతన్ని సిఫారసు చేసినట్టయితే ఇన్స్పైర్ లాంటి ప్రధానమంత్రి ప్రవేశపెట్టినటువంటి ఇన్స్పైర్ కానివ్వండి, నేషనల్ ఇన్నోవేషన్ కాంపిటీషన్ వంటి వాటిలో మన ప్రభుత్వం తరఫున మన ప్రాంతం తరఫున ఇతన్ని సిఫారసు చేసినట్టయితే ఇతనికి ఒక స్కాలర్షిప్ లాంటిది ఏదైనా వస్తే తప్పకుండా ఇతను తన యొక్క కృషిని ఇంకా కొంచెం కొనసాగించి మన జాతికి ఉపయోగపడతాడని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ రేచపల్లి గ్రామంలో మా సార్ తయారు చేసిన లోకల్ రేడియో స్టేషన్ ఎంతో బాగా రన్ అవుతుంది. ఇది సారంగపూర్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టింది. మళ్ళీ మొన్న NPGL ప్రోగ్రాంలో కరీంనగర్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టింది. ఇప్పుడు దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళినా ఫస్ట్ ప్రైజ్ కొడతామని మేము అనుకుంటున్నాం. మాకు తెలుసు, మాకు చాలా దీని మీద ఆశలు ఉన్నాయి. మేము ఎక్కడికి వెళ్ళినా సరే దీని గురించి ఫస్ట్ వస్తాం. సార్ మాకు ఒక విద్యా వాలంటరీగా పరిచయం అయ్యారు. ఈ సార్ ఇంత బాగా తయారు చేశారు. ఇదివరకు తయారు చేసిన హోమ్ సెక్యూరిటీ మరియు దీన్ని ఇంకా పెద్దగా చేయాలని అంటే ఎవరైనా సార్కి ప్రోత్సాహం కల్పిస్తే దీనికి ఇప్పుడు ఇది 500 మీటర్ల మందమే పనిచేస్తుంది. ఇంకా ఎవరైనా ఎక్కువ ప్రోత్సాహం ఇస్తే దీన్ని ఎక్కువ టెక్నాలజీగా చేసి ఎక్కువ దూరం మొత్తం వరల్డ్గా పనిచేసేటట్లుగా చేస్తారు. రేచపల్లిలో ఈ ప్రాథమిక పాఠశాల వాలంటరీగా పనిచేసే శ్రీనివాస్ గారు ఈ యొక్క రేడియో స్టేషన్ని తయారు చేశారు. ఈ రేడియో స్టేషన్ ద్వారా మేము జిల్లా స్థాయిలో కూడా జిల్లా స్థాయి, మండల స్థాయిలో ప్రతి స్థాయిలో కూడా మేము ఫస్ట్ ప్రైజ్
లో నెగ్గాము. ఇలాగే మేము ప్రతి ఎక్కడికి వెళ్ళినా కానీ మేము ఇలాగే ప్రతి ఒక్క ఆయనలో గెలుపొందాలని కోరుకుంటున్నాను. మరియు ఇక్కడ ఈ ఉపాధ్యాయులు ఈ రేడియో స్టేషన్ తయారు చేసిన ఉపాధ్యాయునికి ఈ ప్రభుత్వం చేత ప్రోత్సాహం అందిస్తే ఈ యొక్క రేడియో స్టేషన్ ఇంకా డెవలప్ చేస్తారు. ఆ నమ్మకం మాకుంది. మరియు ఇది తనకు కావాల్సిన విద్యుత్ని తనే ఉత్పత్తి చేసుకుంటుంది. బయట విద్యుత్ అవసరం లేకుండా దాని విద్యుత్ని అదే ఉత్పత్తి చేసుకుంటూ రేడియో స్టేషన్ని రన్ చేస్తుంది. అలాగే ఇంకా ప్రోత్సాహం ఇస్తే ఇది ఇప్పుడు 500 మీటర్ల వరకే వెళ్తుంది. ఇంకా ప్రోత్సాహం చేస్తే దీన్ని డెవలప్ చేసి ఇంకా చాలా దూరం వెళ్ళేటట్టు చేస్తారు. వరంగల్, హైదరాబాద్ అనే పెద్ద నగరాల్లోనే చూసాము. ఈ మారుమూల పెద్ద వరంగల్, హైదరాబాద్లోనే ప్రసారం అయ్యేది. ఈ తరంగపూర్ మండలంలో రేట్పల్లి అనే గ్రామం ఎవరికి తెలిసేది కాదు ఇంతవరకు. ఇప్పుడు ఈసారి రేడియో స్టేషన్ తయారు చేసి ఉండేది ఈ రేట్పల్లిలో, ఈ మారుమూల గ్రామంలో ఇట్లాంటి వ్యక్తులు కూడా ఉన్నారా అనిపించేటట్టు ఈసారి చేశారు రేడియో స్టేషన్. ఇప్పుడు ఆ సార్ చెప్పే విధానాన్ని బట్టి ఇప్పుడు మేము కూడా రేడియో స్టేషన్ తయారు చేస్తాము అన్నట్టు ఉంది నాకు. తరంగపూర్ తీసుకపోతే అక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఈ రేడియో స్టేషన్కి. కరీంనగర్ తీసుకెళ్తే అన్నీ చూసేసరికి మాకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందా అన్నట్టు ఉండేది. అక్కడికి పోయిన తర్వాత మేము చేసే విధానాన్ని బట్టి వాళ్ళు మాకే ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. ఎక్కడికి పోయినా ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ వస్తుందని మాకు నమ్మకం కలిగింది. ఈ సార్ని ప్రోత్సహిస్తే ఇంకెన్నో అద్భుతాలు కావాలని కోరుకుంటున్నాను. ఎంతవరకు చేయగలగండి మామూలుగా బండి మేము నడంగా అట్లనే నుంచి ఖచ్చితంగా ఏమైందంటే అందరు కొందరు ఎక్కారు, కొందరు ఎక్కలేరు. ఎక్కకపోగానే అది నూటలు బ్రేక్